వార్త వెనుక సత్యాన్ని వెలికి తీయడమే లక్ష్యంగా బీఆర్కే ఎక్స్పోజ్తో మీ ముందుకొచ్చాం. వచ్చిన వార్తను ఒక్కసారి ప్లే చేసి వదిలేయడం కాకుండా ఆ వార్త వెనుక ఉన్న అసలు వ్యవహారాన్ని బయటకు చెప్పడమే మా లక్ష్యం. పూర్వపరాలను పూర్తిగా తెలుసుకొని విశ్లేషిస్తాం. అదే ఒరవడితో ముందుకు పోతున్నాం. శ్రీ చైతన్య సంస్థల్లో విద్యార్థిని ఆత్మహత్యపై ఇవాల్టి మా బీఆర్కే న్యూస్ ఎక్స్పోజ్. శ్రీ చైతన్య విద్యా సంస్థలో మరో విద్యా కుసుమం రాలిపోయింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కాలేజీ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్ క్యాంపస్లో ఈ దారుణం చోటు చేసుకుంది. తమకు తెలియకుండానే విద్యార్థిని మృతదేహాన్ని తరలించారని బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలియడంతో విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులతో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మూడు రోజుల కిందటే ఇంటి నుంచి కళాశాలకు వచ్చిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. యాజమాన్యం తమ కుమార్తె కళ్ళు తిరిగి పడిపోయిందని తప్పుడు సమాచారం ఇచ్చారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాలేజీ యాజమాన్యం స్పందించలేదని అంటున్నారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మరణించిందని చెప్తున్నారని వాపోతున్నారు. విద్యార్థి మృతి ఘటనను పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై లోతైన విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. పర్సనల్ ప్రాబ్లం ఉందనే దానికోసం లోపలికి వెళ్ళింది. కానీ ఇట్లా ఇంకా 10 నిమిషాలు రాకపోయేసరికి మా వార్డెన్ మేడం లోపలికి వెళ్ళేసరికి ఇంకా మేడం పెట్టుకొని కిందకు పోయేసరికి 4 సార్లు పెట్టారు. తర్వాత మా వాళ్ళని హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు చెప్తారు. నాకేం చెప్పారంటే కళ్ళు తిరిగిపోయింది, కళ్ళు పడిపోయిందని వాష్రూమ్కి వెళ్ళింది, కళ్ళు పడిపోయిందని చెప్పారు నాతో. అదేంటి మేడం అంటే అవునంటే కళ్ళు పడిపోయింది, అసలు చెప్పిల్లా మేము శంకరాచార్య నేను దగ్గర బయలుదేరుతాను. కేసా మేడం అంటే అన్కాన్షియస్కి వెళ్ళిపోయిందంటే కొంచెం త్వరగా రావడం మీరు అన్నది. అది నాకు చెప్పింది, అది వాళ్ళు చెప్పింది. దూరంలో ఉన్నారని అట్లా వాస్తవంగా అయితే జరిగినటువంటి ప్రిన్సిపాల్ గారు చెప్పినటువంటి సమాచారం ఇది. తర్వాత అక్కడ క్లోజ్గా 5th క్లాస్ నుంచి తనతో పాటు చదువుకునేటువంటి ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడారు. నాకేం తెలియదు, తను ఈ నొప్పితో ఇబ్బంది పడుతుంటే తను తినలేకపోతుంటే వాళ్ళే వారు తినిపించారని నాకు ఫోన్ చేశారు. తినిపించారని చెప్తే నేను వచ్చాను. వచ్చి చూసి వాళ్ళు 2 times హాస్పిటల్ చూపించారు. డాక్టర్ గారిని మమ్మల్ని చేరించమంటారండి, సిజరీన్ చేయాలంటే నేను వచ్చాను. వచ్చేసి డాక్టర్ గారిని ఎగ్జామ్స్ అయిపోయిన చేపిస్తా సార్ అంటే ఎగ్జామ్స్ అయిపోయిన కుదరదమ్మా, బాగా ఇబ్బంది పడుతుంది పాప, ముందు చేసుకోమంటే చేయండి సార్ చేయించేసాను. చేసి ఒక 1 వారం తీసుకెళ్ళాను పాపని. 1 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు గుర్తించాను. డాక్టర్ గారు ఏమన్నారని 10 రోజులు కాకుండా కొట్టినప్పుడు 3 days ఆగవాళ్ళు. ఆ 3 days కాలేజీ ఉంటున్నాడు అంటే కాలేజీలో వచ్చేసాను. ఇక్కడ ఉండమ్మా మరి మళ్ళీ వస్తానంటే వాళ్ళు ఇప్పిస్తూ ఉంటారు సార్ వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఇప్పిస్తారని చెప్పి మేము వెళ్ళిపోయాం. మళ్ళీ ఫోన్ చేసి మా పాప నాకు మీరే రండి, నాకు భయంగా ఉందంటే చెప్పాలి ఎప్పుడు ఆడుతున్న గీట్ తెలియదు వరకు కూడా. అది మళ్ళీ మేము వచ్చి మళ్ళీ కుట్టి కాలేజ్ జాయిన్ చేసి వెళ్ళిపోయాం.
మొన్న వస్తే సండే రోజు వస్తే నాకు సార్ డాడీ ఇబ్బందిగా ఉంది, ఇంటికి వస్తే డాడీ వెళ్ళి రమ్మన్నారు, ఇంటికి తీసుకెళ్తాను, ఇంటికి తీసుకెళ్ళాను. ఒక శనివారం ఆదివారం తీసుకెళ్ళాను, సోమవారం ఉంచుకున్నాను, మళ్ళీ మంగళవారం వచ్చేసాను. పర్సనల్ నిజానికి ఇప్పటివరకు కార్పొరేట్ విద్యా సంస్థలో ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. మార్కులు సరిగా రాలేదనో, లేదంటే చదువు ఒత్తిడిలో, లేదంటే ఫెయిల్ అయిపోతామనే భయంతోనూ కారణమే రేపటి పౌరులు తను చాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, అసలు విద్యార్థిని మృతికి కారణం ఏంటి? అసలు యాజమాన్యం ఒక కారణమైతే చెప్తుంది, అలాగనే విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం మరో విధంగా ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏంటి నిజం? విద్యార్థిని ఘటనపై ఇప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇంకా నెలకొన్నది. అయితే అసలు ఈ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యంలో ఆగడాలకైతే అదుపు లేకుండా పోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీ చైతన్య కాలేజ్ లో కూడా అనేక మరణాలు, చిన్న పిల్లలు అంటే చిన్నారు అంటే ఈ 16 సంవత్సరాలు కూడా నిండని విద్యార్థులు ఈ ఖమ్మం శ్రీ చైతన్య కాలేజ్ అయితే ఇప్పటికైతే 4-5 కూడా మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే దీనికి ప్రధాన కారణం ఒత్తిడా లేకపోతే ఏంటి అనే దానిపై కూడా మెయిన్ గా పోలీసులు ఆ టార్గెట్ చేసి కూడా ఎక్కువ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ ఖమ్మం శ్రీ చైతన్య కళాశాలలో అయితే యోగానంద్ అనే విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోవటం, అంతేకాదు కాలేజీ యాజమాన్యం కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ కూడా తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కూడా స్వల్ప ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. పోలీసులు విద్యార్థి సంఘాల మధ్య కూడా వాగ్వాదం కూడా తీయడం జరిగింది. విద్యార్థులు మృతి ఘటనపై కూడా విచారించి తగిన న్యాయం చేయాలి తల్లిదండ్రులు కంటూ కూడా విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇల్లందు క్రాస్ రోడ్ లోని ఈ శ్రీ చైతన్య కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ యోగానంద్ అనే విద్యార్థిని కూడా ఈ రోజు తెల్లవారుజామున కళాశాలలో ఆత్మహత్య చేసుకోవడం, హత్యగట అయితే ఈ 3 రోజుల క్రితం కూడా తను ఇంటి నుంచి కళాశాలకు వచ్చిందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మా అమ్మాయిని ఎలా అయితే పంపించామో మా అమ్మాయిని మాకు తిరిగి ఇవ్వాలి అంటూ కూడా తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఇప్పటికీ ఎలా మృతి చెందింది అనేది ఏమంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు, వస్తే గానీ చెప్పలేమంట పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే విద్యార్థి అయితే బాత్రూమ్ లో ఆత్మహత్య చేస్తుందని చెప్పేసి ఇటు కాలేజీ సంబంధించిన యాజమాన్యాలు కూడా చెప్తున్న పరిస్థితులు. అంటే ఈ రోజు ఉదయం కూడా తల్లిదండ్రులకి మీ అమ్మాయికి కళ్ళు తిరిగి కింద పడిపోయింది, మీరు వెంటనే హుటాహుటిన బయలుదేరి రావాలి అంటూ యాజమాన్యం కూడా ఫోన్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు చెప్తున్న విషయం ఇది. అయితే ఆ యాజమాన్యము చెప్పిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ ఏమైందనే ఛానల్లు కూడా ఫోన్ చేయడం జరిగింది. అయినా సరే యాజమాన్యం అయితే ఎట్లాంటి స్పందించలేదు. ఏల్కూరు అంటే కొత్తగూడెం దాటిన తర్వాత గ్రామం దాటే క్రమంలో కూడా ఫోన్ చేసి మీ అమ్మాయి పరిస్థితి బాగాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించామని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి తల్లి కూడా వాపోతుంది. అంటే తీరా వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీలో కూడా తన కూతురు శవమై కనిపించడంతో అయితే ఆ తల్లి ఆవేదన, ఆ తల్లిదండ్రులు అయితే ఆవేదన అయితే చెప్పలేని పరిస్థితి చూసుకోవచ్చు. విద్యార్థి సంఘాలు కూడా వెంటనే తల్లిదండ్రులకు అయితే న్యాయం చేయాలి అంటూ కూడా ఆరోపిస్తూ అనేక మంది విద్యార్థులు కూడా అక్కడ ఆందోళన కూడా తీయడం జరిగింది. శ్రీ చైతన్య కాలేజ్ లాంటి చూసుకోవచ్చు, ఈ ప్రైవేట్ కాలేజీలు అయితే కేవలం డబ్బుతోని ఒక విద్యని అమ్ముకుంటూ కూడా ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా విద్యార్థులతో కూడా ఆటలు ఆడుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తల్లిదండ్రులకు అయితే న్యాయం చేసే వరకు అయితే తాము ఈ శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యంగా వదిలిపెట్టమంటూ కూడా భీష్మించడం జరిగింది. డిఎం సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కూడా ఇక్కడ తక్షణమే రావాలి, శ్రీ చైతన్య కాలేజ్ పై కూడా వేటు వేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొన్నది. ఓవరాల్ గా చూసుకుంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే ఇటు తల్లిదండ్రులకి సపోర్ట్ గా విద్యార్థి సంఘాలు కూడా దిగటం, అక్కడ పెద్ద ఒక ఘర్షణ చోటు కూడా నెలకొన్నది. దీంతో పోలీసులు రంగప్రవేశాలతో అయితే కొంచెం సద్దుమరిగింది. కానీ ఈ తల్లిదండ్రులకు అయితే న్యాయం చేయాలి అని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలు కూడా ఆవేదన కూడా తీయడం జరిగింది. కానీ ఇప్పటికి ఇంకా రిపోర్ట్ రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రం చెప్పొచ్చు అంటే తను ఎందుకు చనిపోయిందని. తల్లిదండ్రులు అయితే
తను కేవలం ఎందుకు చనిపోయింది అనేది కూడా అసలు తెలియదు. మా అమ్మాయిని ఎట్లా పంపించినావు, మా అమ్మాయిని అంతే అప్పచెప్పాలని చెప్పేసి ఆ తల్లి ఆవేదన చెందుతున్న పరిస్థితి రామారావు. ఓకే రామకృష్ణ, థ్యాంక్ యూ. ఇంకా దీనిపై మాట్లాడటానికి మధుసూదన్ రెడ్డి లైన్లో ఉన్నారు. సో నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అసలు ఎందుకు అంటే ఈ మనం ఇంటర్మీడియట్ అలాగనే ఎస్పెషల్లీ శ్రీ చైతన్య ఈ నారాయణ కళాశాలలోనే ఈ విద్యార్థుల ఆత్మహత్యలు మనం చూస్తున్నాము. అసలు కళాశాల విద్యార్థులో ఈ ఆత్మహత్య ఎందుకు సర్వసాధారణమవుతున్నాయి? కళాశాల విద్యార్థులో ఈ ఆత్మహత్య భావాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? సార్, ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆత్మహత్యల పైన ఒక కమిటీ వేసినటువంటి సందర్భం కానీ, దానిపైన అధ్యయనం చేసినటువంటి సందర్భం కానీ దురదృష్టవశాత్తు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ నీరజారెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి 2002లో నీరజారెడ్డి కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఒక కమిటీ వేసి చక్రపాణి కమిటీ రిపోర్టు కూడా ఉంది. కానీ ఇవన్నీ 2 రిపోర్టుల్లో కూడా చెప్పింది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క మితిమీరినటువంటి ఆకాంక్షలు, దానికి ప్రధాన కారణం ఈ యొక్క కార్పొరేటు ముఠా ఏదైతే ఉందో, ఈ 2 అనకొండలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు పట్టినటువంటి చీడ పురుగులైనటువంటి నారాయణ చైతన్య విద్యా సంస్థలు తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలను ఉవ్వెత్తున లేపి అత్యవసర మార్కులతో పాస్ అయినా సరే మేము మిమ్మల్ని ఇంజనీర్ చేస్తాము, డాక్టర్ చేస్తాం అనేటటువంటి పద్ధతుల్లో తల్లిదండ్రులను రెచ్చగొట్టి వారి ఆకాంక్షలను రెచ్చగొట్టి ఈరోజు ఈ పరిస్థితికి దాపురిస్తుంది. అయితే ఇది ఆత్మహత్యలు ఆపడానికి కమిటీ అనేక రకాలైనటువంటి సూచనలు చేసింది. దాన్ని బుట్టదాఖలు చేసినటువంటి గత ప్రభుత్వం కానీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నారాయణ చైతన్య కళాశాలలకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించడం కానీ, ఆత్మహత్యలను నిరోధించడానికి కానీ ఖచ్చితమైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఈ యొక్క ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఈ కార్పొరేట్ ఆ కళాశాలల యొక్క ఆగడాలు మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తలేదు. ఇది ఒకటోది. అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రొఫెసర్ నీరజారెడ్డి కమిటీ 2002లో రిపోర్ట్ ఇచ్చే నాటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2000 మంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 1000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ ఆత్మహత్యలకు సంబంధించి ఖచ్చితంగా ప్రొఫెసర్ నీరజారెడ్డి గారు క్రిమినల్ కేసు పెట్టమని ఏదైతే రికమెండ్ చేశారో, ఖచ్చితంగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం, పోలీస్ స్టేషన్లో అక్కడ ఉండేటటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ SHO కానీ లేదా SI SHO ఎవరున్నా సరే దీన్ని ఏదో రకంగా పైనుంచి ఒత్తిడి మేరకు, ఇక్కడ ఎట్లా జరుగుతుంది అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఎవడైతే చెట్టు కింద ప్లీడర్లు వచ్చి ఈ యొక్క కాకులు గద్దలు ఏదైతే ముసురుతాయి అట్లా ముసిరినట్టుగా ఈ యొక్క విద్యార్థి తల్లిదండ్రులకు అదేవిధంగా ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరించి ఇక చనిపోయిన పిల్లవాడు రాడు, ఇగో మీకు 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం అని చెప్పి బేరం చేసుకున్నాం. దీన్ని ఇంతనే ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో వదిలిపెడితే ఒక హైదరాబాద్ నగరంలోనే సుమారు 1700 FIRలు నమోదైనాయి నాకున్నటువంటి సమాచారం మేరకు. 1700 FIRలలో ఒక్క దాంట్లో కూడా ఛార్జ్ షీట్ చేసిన దాఖలాలు కానీ, చివరాఖరికి FIR స్థాయిలోనే అది క్లోజ్ అయిపోతుంది. ఎందుకు అంటే తల్లిదండ్రులు వచ్చి మేమేదో ఆవేశంగా ఇచ్చినాం, మా పిల్లవాందే తప్పు, మీదేం తప్పు లేదనేటటువంటి పద్ధతిలో డబ్బులు తీసుకొని ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా అందులో ఒక్కొక్క కోవకు చెందుతుంది ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కానీ, అదేవిధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి గొడవ చేసేటటువంటి విద్యార్థుల సంఘాలను లోపరుచుకోవడం కానీ, అదేవిధంగా పోలీసులను లోపరుచుకోవడం కానీ, చివరాఖరికి తల్లిదండ్రులకు కావలసినంత ముఠ చెప్పి దాన్ని కేసు నుంచి బయటపడడం అనేటటువంటిది ఈ కళాశాలలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. తద్వారా ఈ కేసులు అనేటటువంటివి అది ఒకరోజు మనకు వార్త, వాళ్ళకు నెక్స్ట్ డే అది పాత వార్తగా మారిపోతున్నది. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఏమాత్రము సిగ్గు ఎగ్గు ఉన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పిట్టల్లా రాలిపోతున్నటువంటి ఈ బిడ్డల యొక్క ఆవేదన ఆక్రందన పట్టించుకొని
కనీసం ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క తీరుతెన్నులను చాలా స్పష్టంగా చెప్పారు. 7 తర్వాత విద్యాబోధన జరగకూడదని, ఉదయం 5 గంటల లోపు ఎవరిని లేపకూడదని. కానీ ఈరోజు వస్తాదులను పెట్టి విద్యార్థులు ఎవరైతే ఒక్క మార్కు తక్కువ వచ్చినా వారిని రాసి రంపాన పెట్టి అందులో పరీక్షల సమయం లోపల విద్యార్థులకు ముఖ్యంగా ఈ యొక్క ఆత్మహత్యలు అన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంటర్మీడియట్ అనేటటువంటి వాళ్ళ చరిత్రలో బోధించరు. కేవలం ఐఐటి ఎన్ఐటి బోధించి పరీక్షల సమయం లోపల 24 గంటలు విద్యార్థిని కూర్చోబెట్టి వాడు డిప్రెషన్లో వెళ్ళిపోయి ఇది చదవలేనటువంటి పరిస్థితిలో, ఎందుకంటే పుస్తకం తెరిస్తే వారికి అర్థం కాదు. ఇంగ్లీష్ అనేటటువంటిది, సాంస్క్రిట్ అనేటటువంటిది, ఫ్రెంచ్ అనేటటువంటిది వారి జీవితంలో ఒక్కరోజు కూడా పాఠం చెప్పారు. కానీ ఈ 4 రోజుల్లో వాడు ప్రిపేర్ కావాలనే దీంతో డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి విద్యార్థులు ఒకటి. డిప్రెషన్లో వెళ్ళినటువంటి విద్యార్థిని కూడా ఐడెంటిఫై చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ అనేక రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి పరిపాటు అయిపోయింది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ యాజమాన్యం ఎవరుంటే వాళ్ళు, అక్కడ ఉన్న ప్రిన్సిపల్నో లేకుంటే ఏవోనో లేకపోతే ఇంకోడో కాదు, ఖచ్చితంగా యాజమాన్యం పైన కేసు పెట్టి వాళ్ళను జైలుకు పంపితే తప్ప ఈ పరిస్థితి మారదు. అటువంటి ధైర్యం చేసే సాహసం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి నేను భావించడం. రైట్ సార్, ఇప్పుడు చూస్తే ఇప్పుడు 1700 కేసులు అంటే ఎఫ్ఐఆర్స్ నమోదైనాయని చెప్తున్నారు, అంటే హైదరాబాద్లో మాత్రమే. ఈ విధంగా చూస్తే మొత్తం బోత్ తెలుగు స్టేట్స్లో మనం చూస్తే చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు. అయితే ఆత్మహత్యను నివారించడానికి ఎటువంటి చర్యలు అయితే నాకు తెలిసి మటుగా ఈవెన్ విద్యా సంస్థలు కానీ లేదంటే ప్రభుత్వం కానీ విద్యా అంటే ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఎటువంటి చర్యలు దీని మీద చేపట్టడం లేదని చెప్పేసి అనిపిస్తుంది. అయితే సార్ ఇక్కడ చూస్తే ఈ ఎగ్జామ్స్ ఇంకొక 3-4 నెలలు ఉందనగా పిల్లల మీద ఎక్కువగా ప్రెజర్ పడుతుంది, మీరు గమనించారా? అంటే నవంబర్ నుంచి ఈ ఆత్మహత్యలు షురూ అవుతాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నాటికి షురూ అయిపోతున్నాయి. సో ఈ సమయంలో కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేదా విద్యా సంస్థలకు, మేధావులని కూడా కొంతమంది చెప్తారు, కనీసం వాళ్ళ మాట వినరా వీళ్ళు? ఎప్పటి కూడా వీళ్ళకి కావాల్సింది డబ్బు, ర్యాంకులు తప్ప ఇంకోటి అవసరం లేవా? ప్రధానంగా ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, అత్యవసర మార్కులతో వచ్చినటువంటి వాడిని కూడా ఐఏఎస్ చేయాలని, ఐఐటి చేయాలని, లేకపోతే ఎంబీబీఎస్ లో సీట్లు తెప్పాలని చెప్పేసి ఈ యొక్క ప్రచారం వల్ల విద్యార్థులు చేరినటువంటి విద్యార్థికి వానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, అభిరుచి, తర్వాత ఆసక్తి వీటన్నిటితో సంబంధం లేకుండా వాని మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి కారణం. రెండవది, ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్దేశించినటువంటి కాల నిర్ణయ పట్టికను పాటించకపోవడం. ఉదయం 7 గంటల లోపు విద్యా సంస్థల్లో క్లాసులు స్టార్ట్ కావద్దని ఉన్నప్పటికీ ఉదయం 5 గంటల నుంచే తరగతులు ప్రారంభించడం. అదేవిధంగా రాత్రి 11 గంటల వరకు. ఇంకా కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కళాశాలల్లో పొరపాటున 3 రోజులకో 4 రోజులకో స్నానం చేయాలంటే కనీసం 2 గంటలకు లేస్తే కానీ వాడు విద్యార్థి స్నానం చేయడానికి లైన్లో వానికి ఆ యొక్క టర్న్ దొరికేటటువంటి పరిస్థితి ఉండదు. తర్వాత ఇక్కడ ఒక్క కళాశాలల్లో కూడా విద్యార్థి ఎక్కడ ఉంటాడు అంటే క్లాస్ రూమ్లో ఉండాలి, లేకపోతే తన యొక్క కేటాయించినటువంటి దొంతరల యొక్క ఆ మంచాల మీదనైనా ఉండాలి. ఈ యొక్క క్లాస్ రూమ్లు కూడా ఎట్లా ఉంటాయంటే అదే క్లాస్ రూమ్ అది దాదాపు 24 గంటలు క్లాస్ రూమ్లో కూర్చోవాలి. ఒకవేళ వానికి ఏమైనా కాలు నొప్పి లేస్తే పొరపాటున పోయి వాష్రూమ్ లోపల 1 గంట సేపు 2 గంటల సేపు గడపాల్సింది తప్ప బయట కనీసం నిలబడడానికి కూడా వానికి ప్లేస్ ఉండదు. సో ఇవన్నీ కూడా కారణం ఏంటి? ఒకటి, వానికి శక్తి సామర్థ్యాలు, అభిరుచి లేకపోవడం ఒకటి. రెండవది, వానికి ఆసక్తి లేకపోవడం, శక్తి లేకపోయినా కూడా వాని మీద బరువు పెట్టడం. ఇవన్నిటికీ మించి ఇప్పుడు ఈ యొక్క పరీక్షల సమయంలో జరిగేటటువంటి ఆత్మహత్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే వానికి సాంస్క్రిట్ పుస్తకాలు ఇస్తారు, సాంస్క్రిట్ లో వానికి ఏబిసిడీలు కూడా తెలియవు, కానీ వాని సాంస్క్రిట్ 4 రోజుల పరీక్ష ఉంది కాబట్టి వాడిని ఏదో రకంగా పాస్ చేయడం. ఇంగ్లీష్ అనేటటువంటిది పొరపాటున కూడా వీక్లీ 1 రోజు పాఠం చెప్పినటువంటి పరిస్థితులు పోరు. అదేవిధంగా ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పినటువంటి ప్రాపారం పోరు. దాంతో విద్యార్థికి సహజంగానే ఉండేటటువంటి పరీక్షలు అంటే టెన్షన్కి తోడు ఈ యొక్క కళాశాల యాజమాన్యాలు పెట్టేటటువంటిది రాత్రింబవలు చదవాలి, లేకపోతే ఒకవేళ నీకు 4 మార్కులు తక్కువ వచ్చినాయంటే వాని రాత్రంతా నిద్రపోకుండా చేసి
ఈ విధంగా రకరకాలైనటువంటి పరిస్థితుల లోపల విద్యార్థికి సహజంగానే ఉండేటటువంటి ఈ యొక్క భయం ఏదైతే పరీక్షలంటే ఉండేటటువంటి భయాన్ని 3 అంతలు 4 అంతలు రెట్టింపు చేసి తల్లిదండ్రులను కలవనీయకుండా విద్యార్థులకు ఇతర విద్యార్థుల ముందు ముఖ్యంగా ఈ విధవ ఇంటర్మీడియట్ పాస్ గార్డ్ అనేటటువంటి పద్ధతిలో రకరకాలుగా ఇతర విద్యార్థుల ముందలు కూడా వీళ్ళను చీదరించుకోవడము, లేకపోతే వీళ్ళకు పనిష్మెంట్స్ ఇవ్వడము, లేకపోతే ఇటువంటి అనేక రకాలుగా ఉండడం చేత ఈరోజు 2 కార్పొరేట్ కళాశాలలు 2 రాష్ట్రాల్లో పుటన పెట్టుకుంటున్నాయి. నేను చెప్పినటువంటి ఏదైతే గణాంకాలు ఉన్నాయో సుమారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే 1720 ఎఫ్ఐఆర్లు నమోదైంది గత శ్రీ చైతన్య నారాయణ కళాశాలలలో మాత్రమే. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ పైన ఛార్జ్ షీట్ వేసిన దాఖలాలు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా మనం పోలేదు. అల్టిమేట్ గా ఒక్క కేసులో కూడా ఛార్జ్ షీట్ వేసినట్టుగా నాకున్నటువంటి సమాచారం లేదు. కాబట్టి ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే ఇది కళాశాలల్లో ఫినాయిల్ చల్లడం ఎంత కామనో ఇగో విద్యార్థులు చల్లిపోతే దాని యొక్క తతంగాన్ని పూర్తి చేయడం అనేటటువంటిది పోస్ట్ మార్టం తీసుకుపోవడం, డాక్టర్లకు డబ్బులు వెదజల్లడం, తర్వాత ఆ విద్యార్థికి సంబంధించినటువంటి డాక్టర్లను మేనేజ్ చేయడం, పోలీసులను మేనేజ్ చేయడం, విద్యార్థి సంఘాలను మేనేజ్ చేయడం, తల్లిదండ్రులను చివరాఖరికి తల్లిదండ్రులను కూడా మేనేజ్ చేసి ఎట్లాగో మీ పిల్లవాడు చనిపోయాడు కనీసం 10 లక్షలు ఇస్తాం 20 లక్షలు ఇస్తాం అని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులను కూడా మేనేజ్ చేసేటటువంటి ఈ దౌర్భాగ్యం అల్టిమేట్ గా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది సహజ సిద్ధంగా జరిగేటివే, సాధారణమే. దీంట్లో మనం ఏమీ చేయలేమని చేతులు ఎత్తేసినటువంటి ధర్మిల ఇక ఇంటర్మీడియట్ బోర్డు అంటారా అది ఉత్సవ విగ్రహం. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కళాశాలల మీద దాడి చేయడము, ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులను గాలి కొదిలేయడము, ఇటువంటి చర్యలు తీసుకుంటారు తప్ప కార్పొరేట్ కళాశాలల వైపు కన్నెత్తి చూసేటటువంటి ధైర్యం కూడా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీలకు కానీ ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి అధికారులకు కానీ లేనటువంటి ఈ పరిస్థితిని చూస్తే నవ్వాలనో ఏడవాలనో అర్థమైతలేదు. ఈ రోజు జరిగింది ఖమ్మంలో ఇన్సిడెంట్. కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ వెళ్ళి ఖచ్చితంగా అక్కడ జరిగింది ఏంటో తెలుసుకొని ఇటువంటి సీరియస్నెస్ అనేటటువంటిది వస్తుంది. కానీ పిల్లవాడు చనిపోయినా కూడా అక్కడికి ఇంటర్ బోర్డు సెక్రటరీ వెళ్ళలేదు అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి డిఐఓ పోతే వాడు చేతులు కట్టుకొని నిలవాల్సింది తప్ప ఇంకోటి లేదు. కనీసం ఆ జిల్లా కలెక్టర్ల కన్నా ఎక్కడ ఆత్మహత్యలు జరిగినా మీరు వెళ్ళాలి, చూడాలి, వాళ్ళకి సంబంధించినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఈ విధంగా తల్లిదండ్రులను మభ్యపెట్టి విద్యార్థి సంఘాలను మభ్యపెట్టి పోలీసులను మేనేజ్ చేసి ఇటువంటి చర్యలు తీసుకోకుండా కఠినంగా చర్యలు తీసుకుంటే తప్పకుండా కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడం కోసం అమెరికా దేశంలో అయితే అమెరికన్ ఫౌండేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనే ఒక సంస్థ విద్యార్థులకు ఎగ్జామ్స్ టైంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారికి ఎక్కడైతే అంటే వాళ్ళలో సమస్య కలిగిన విద్యార్థులను గుర్తిస్తారో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని వాటి నుంచి ప్రివెన్షన్ చేసే సూసైడ్ ప్రివెన్షన్ చేయించే ప్రయత్నం చేస్తారు. ఇలాగ కూడా మన భారతదేశంలో అలాగనే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ కార్పొరేట్ విద్యాలయాల్లో ఈ యొక్క ప్రివెన్షన్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థలు ముందుకొచ్చి కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇది స్పెషల్ డ్రైవ్.